హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ బ్రాంచెస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అప్ ఫ్రంట్ అంటే సింగిల్ షాట్లో పే చేస్తే 63,000 మాత్రమేనమ్మా. ఓకే, అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ చూస్తే 60,000 ఈఎంఐ అండ్ అప్ ఫ్రంట్ 54,000. యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ వస్తే అది 50,000 అండ్ అప్ ఫ్రంట్ వచ్చేసి 45,000 రూపీస్ మాత్రమే. ఈఎంఐ మనకి మంత్లీ 5,000 పర్ మంత్ చొప్పున మనకి క్లియర్ అవుతుందన్నమాట. అండ్ ప్లస్ ఇక్కడ చూడండి, మనకి ప్రతి ఆఫర్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ అనేది పొందగలరు. ఓకేనా. సో మీకు ఎప్పుడు ఏ టాపిక్ డౌట్ ఉన్నా కూడా ఎన్నిసార్లు కావాలి అంటే అన్నిసార్లు చూసుకునే అవకాశం అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కనిపిస్తుంది. ఓకే, సో ఒక్కసారి చూడండి, ఇక్కడ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి అమ్మా, ప్రత్యూష మేడంకి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి కాల్ చేయండి అమ్మా. అండ్ ఇక్కడ చూడండి, మనకి 15th జూలై వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది. తర్వాత ఫీజు అనేది పెరుగుతుంది కాబట్టి వెంటనే మీరు పే చేయొచ్చు అమ్మా. ఓకేనా. ఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇది మాత్రమే కాదు, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆప్షనల్ ఇన్ఫినిటీ విచ్ ప్రొవైడ్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. మనం ఆప్షనల్స్ ఏమేమో ప్రొవైడ్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ట్ బై దిస్ ఈజ్ మీ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. మీరు ఒక్కసారి చూస్తే మీకు ఆప్షనల్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసరికి కేవలం 25,000 రూపీస్ మాత్రమే. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే కేవలం 30,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, ఈఎంఐ మీరు 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఓకే, 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చమ్మా. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ నెంబర్ 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. వెంటనే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోండి అమ్మా. ఆంథ్రోపాలజీ వరకు మీకు వస్తే మీకు టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా 4 to 5 monthsలో కంప్లీట్ అవుతుంది. 5 monthsలో సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీకు రివిజన్కి కూడా ఎక్కువ టైం దొరుకుతుందమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైం. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్ బేసిస్ మీద జాయినింగ్స్ అనేవి మీరు చేయండి అమ్మా. ఓకే, సో అండ్ ఈ ఆఫర్ ఫీజ్ వ్యాలిడిటీ అంతా కూడా 15th జూలై వరకు మాత్రమే. 15th జూలై వరకు మీకు ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఇక్కడ ఆఫ్లైన్ కావాలన్నా దేని గురించి అయినా ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారంటే మన ఇన్స్టిట్యూట్కి మీరు రావచ్చు. అండ్ ఫ్రీ 3 days డెమో అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డెమో 3 days అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చమ్మా. సో డోంట్ డిలే. మీరు డిలే చేస్తున్నారంటే టైం అనేది మీకు అసలు కంప్లీట్గా అసలు సరిపోదన్నమా. ఓకేనా. సో ఇమీడియట్ బేసిస్ మీద జాయినింగ్స్ అనేవి కాండి. టు ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దాం. డేట్ 03/7/2022 ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో మనం ఆర్టికల్స్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా, ఒక్కసారి ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో చూడండమ్మా. మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న ఆర్టికల్స్ ట్రాన్స్జెండర్ స్టేటస్ గ్రౌండ్స్ యాడమ్ హ్యారిస్ డ్రీమ్ టు బి ఏ పైలట్. అండ్ నెక్స్ట్ సేవింగ్ చెంకురింజీ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్, యుఎస్ బాడీ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ బ్యాస్డ్ వన్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నారు. అండ్ ఇండియా యాడ్స్ 540 species to faunal database. Okay, a new pathway to regulate nitrate absorption in plants and India's patent law safeguards under fire. ఇది చూస్తాం. అండ్ మెషరింగ్ క్వేక్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఈరోజు నీట్గా డీటెయిల్డ్గా యూపీఎస్సీ ప్యాటర్న్లో మనం డిస్కస్ చేస్తాము. జాగ్రత్తగా ప్రతిదీ కూడా చూడండి అమ్మా. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేది మనం లాంచ్ చేసాం. వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి మనం లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేవి మనకి వీకెండ్స్లో ఉంటాయి. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ వీకెండ్స్లో మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. కొత్త బ్యాచెస్ అనేవి మనం 1st ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 1st ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. మనకి ఇక్కడ జనరల్ స్టడీస్
బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతాయి, సీసెట్ కవర్ అవుతుంది, టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతాయి, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాట్ యూ హ్యావ్ టు పే, మీకు కేవలం 60,000 రూపీస్కే లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. మీరు అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కాంప్లిమెంటరీ యాక్సెస్ మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్ గ్రూప్ 1కి, ఎస్ఎస్సి సీజీఎల్కి, ఐబీపీఎస్ ఆర్బీఐ గ్రేడ్ బికి మీకు టోటల్ కాంప్లిమెంట్గా ఉన్న క్లాసెస్ అన్నీ కూడా మీకు యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రతిదీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి మీరు కేవలం సాటర్డే సండే మాత్రమే కూర్చోగలరు. సో అప్పుడు మీకు అది అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ లేకుండా, లైఫ్ టైం యాక్సెసిబిలిటీ లేకుండా ఇబ్బంది అవుతుందని మనం ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం యాక్సెసిబిలిటీ అనేది చేయడం జరిగిందనమాట. సో మీరు హ్యాపీగా ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తూ మీ వర్క్ను కూడా మీరు వదలకుండా మీరు దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనం కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే కాదు, ఇక్కడ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా తీసుకొని రావడం జరిగిందమ్మా. నీట్గా డెడికేటెడ్గా 3 year ప్రోగ్రామ్తో తీసుకొని రావడం జరిగింది. కొత్త బ్యాచెస్ మనకి August 1 నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. చూడండమ్మా, మనకి ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్, బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, టెస్ట్ మాడ్యూల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ ఎసెన్షియల్ స్కిల్స్లో మీరు ఫస్ట్ ఇయర్ అంతా ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ చేస్తారు, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అనేది మేము నేర్పిస్తాము, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ లైవ్ ఇంటరాక్టివ్ కవరేజ్ సెషన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ క్లాస్ 6 to 12 కవర్ అవుతుంది. అండ్ చాప్టర్ వైజ్ క్విజెస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది మీకు ఉంటుంది అనమాట. అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో ఉన్నవి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఏదైతే మీకు ఇంటర్వ్యూ ఫోకస్డ్గా కూడా ఇంపార్టెంటో అది ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ పెంచుకుంటే మీరు ఎగ్జామినేషన్ కల్లా నీట్గా తయారవుతుందన్నమాట. ఓకే, అండ్ ఫీజు వచ్చేసి మీరు మంత్లీ 3,000 చొప్పున కడితే సరిపోతుంది. 3 years కూడా మీరు ఈ డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసేసరికి టోటల్గా ఓవరాల్గా సివిల్స్ మొత్తం కూడా కవర్ అవుతుంది. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్తో మనం క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, సెకండ్ ఇయర్లో ఆప్షనల్ ప్లస్ సీసెట్ కవర్ అవుతుంది. థర్డ్ ఇయర్లో రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వడం వలన మిగిలిన స్టూడెంట్స్తో మీరు కంప్లీట్ చేస్తూ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు అనమాట. చూడండి, మనకు ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూసారు కదా, 7893899553, ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మేడంకి ఎంక్వైరీస్కైనా సబ్స్క్రిప్షన్కైనా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది. చూడమ్మా, మన ఫస్ట్ ఆర్టికల్, ట్రాన్స్జెండర్ స్టేటస్ గ్రౌండ్స్ యాడమ్ హ్యారీస్ డ్రీమ్ టు బీ ఏ పైలట్. ఈ ఆర్టికల్ మనకి GS1 అండ్ GS2 ఈ రెండిట్లో ఉన్న సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ టాపిక్లోకి వస్తుందమ్మా. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్లో మనం ట్రాన్స్జెండర్ టాపిక్స్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ ఆర్టికల్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అసలు ఏం జరిగిందో ఏంటో క్లియర్గా తెలియాలి అంటే ఒకసారి చూడమ్మా, మనకి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఇక్కడ పైలట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇష్యూ అంతా చూడండి. సో హీర్ ఈజ్ ద పర్సన్ యాడమ్ హ్యారీ అనమాట. ఓకే, ఆర్టికల్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మనకి దీని గురించి ఒకసారి తెలియాలి అంటే ఒక్కసారి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, DGCA గురించి కూడా అడిగాడు కాబట్టి అది కూడా మనం ఒకసారి చూస్తాం. అసలు DGCAకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆర్టికల్కి లింక్ ఏంటో కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ DGCA బాడీ గురించి చూడమ్మా. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. చూడండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఓకే, సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం. అయితే దిస్ ఈజ్ ది మెయిన్ రెగ్యులేటరీ బాడీ. ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అంటాం అనమాట. అయితే ఇది ఏం రెగ్యులేట్ చేస్తుంది? ఇది టోటల్గా ఇండియాలో ఉన్న సివిల్ ఏవియేషన్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తుంది. ఏం రెగ్యులేట్ చేస్తుందమ్మా? సివిల్ ఏవియేషన్ సెక్టార్ని. సివిల్ ఏవియేషన్ అంటే సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, ఆపరేషనలైజ్ చేస్తుంది, స్టాండర్డైజ్ కూడా చేస్తుంది అనమాట. దీని మెయిన్ ప్రైమరీ ఫోకస్ అంతా కూడా సివిల్ ఏవియేషన్ మీద మాత్రమే ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద సేఫ్టీ ఇష్యూస్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. ఓకే, సివిల్ ఏవియేషన్ అయినప్పుడు వచ్చే ప్రతి ఇష్యూస్ కూడా టోటల్గా DGCA బాడీ అనేది చూసుకుంటుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ
టు హ్యావ్ కాంటాక్ట్స్ విత్ ICAO. ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ బాడీ. దాంతో లింక్ అప్ అయి DGCA యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది. సో ఇండియాలో వరకు ది హయ్యెస్ట్ రెగ్యులేటర్ బాడీ ఇన్ సివిల్ ఏవియేషన్ అనేసరికి మనకి DGCA మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీని ఫంక్షన్స్ అనేవి కాస్త చూద్దాం. దీని ఫంక్షన్స్ చూస్తేనే మనకి ప్రెజెంట్ ఉన్న ఆర్టికల్కి అసలు DGCAకి ఆ పైలట్కి దేనికి సంబంధం ఎట్లా లింక్ అవుతుందో మనకి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి ఫంక్షన్స్ ఆఫ్ ఈ DGCA చూడండి అమ్మా, నేను జాగ్రత్తగా రాస్తాను. లుక్ ఎట్ ది ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అన్నీ నీట్గా చూస్తే మీకు ఎగ్జామినేషన్ వరకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రిజిస్టర్స్ ది సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చూస్తాము. ఇట్ రిజిస్టర్స్ ది సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇది రిజిస్ట్రేషన్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఫర్ వాట్? రిజిస్ట్రేషన్ టు హ్యావ్ ది ఫ్లైట్ ఆపరేషన్స్ అని తెలుస్తుంది. అండ్ ఇట్ ఫార్ములేట్స్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్ వర్దినెస్. ఓకే, ఎయిర్ వర్దినెస్ స్టాండర్డ్స్ అనేది ఇది చేస్తుంది. ఓకేనా, సో ఎయిర్ వర్దినెస్ స్టాండర్డ్స్ అనేది ఇది చేస్తుంది. ఫర్ వాట్? సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, అది స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందో లేదా సివిల్ ఏవియేషన్, ఎయిర్ ఆపరేటర్ ఎయిర్లైన్స్ కానీ ఇవంతా కూడా ఎయిర్ వర్దినెస్ ఉందా లేదా ప్రతిదీ కూడా DGCA చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇట్ లైసెన్సెస్ ది పైలట్స్కి లైసెన్సెస్ అనేవి ఎవరిస్తున్నారు? DGCA ఇస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ లైసెన్స్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు కదమ్మా, అండ్ ఫ్లైట్ ఇంజనీర్స్, వీళ్ళందరికీ లైసెన్సెస్ ఎవరిస్తున్నారు? DGCA ఇస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇది చేస్తుంది. అవునా? సో ఈ పాయింట్ అనేది బాగా గుర్తుంచుకున్నామా. లైసెన్సెస్ ఫర్ ది పైలట్స్ ఎవరిస్తున్నారు? ఈ DGCA బాడీ ఇస్తుంది. ఓకేనా, అండ్ ఇదే కాదు, అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ లైసెన్సెస్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా లైసెన్సెస్ అనేది మనకి DGCA బాడీ ఇస్తుంది. ఓకేనా, సో ఇదే ఫంక్షన్ కాదమ్మా, ఇంకా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ది సర్టిఫికేషన్ ఆఫ్ ఏరోడోమ్స్. ఓకే, ఏరోడోమ్స్ అంటే వేర్ ఫ్లైట్స్ విల్ ల్యాండ్, ఇదంతా ఉంటుంది కదా, దాన్ని ఏరోడోమ్ అని అంటాము. సో ఆ ఏరోడోమ్ సర్టిఫికేషన్ కూడా ఎవరిస్తారు? DGCA ఇస్తుంది. ఓకేనా, అండ్ మెయిన్ ఇట్ ఆల్సో కండక్ట్స్ ఇన్వెస్టిగేషన్ దేని మీద చేస్తుందట? ఇంటూ ది యాక్సిడెంట్స్. ఓకే, into the accidents and incidents that happen. Okay, and it also take preventive measures. Okay, accidents అలాంటివి మళ్ళీ కాకుండా ప్రివెంటివ్ మెషర్స్ కూడా మనకి DGCA తీసుకుంటుంది. అండ్ అదే కాదమ్మా, ఇక్కడ ఇట్ ఆల్సో ఇంప్లిమెంట్స్ ద సేఫ్టీ, ఇట్ ప్రొవైడ్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ద సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఓకే, సో సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా మనకి DGCA బాడీ చేస్తుంది అనమాట. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ అన్నిటినీ మనకి DGCA అందిస్తుంది. అండ్ మెయిన్ దీని ఇంపార్టెంట్ ఫంక్షన్, బట్ వీ ఆఫెన్ మిస్ దిస్ పాయింట్ ఈస్ దట్ ఇట్ ఆల్సో ప్రమోట్స్ indigenous design and manufacture of aircraft. ఓకే, సో ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్ని కూడా ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేయాలి అన్నది దీని మెయిన్ గోల్ కూడాను. అయితే ఈ జనరల్గా ఫంక్షన్స్ ఆఫ్ DGCA అన్నప్పుడు ఇలాంటి
బాడీ పార్ట్ కానీ ఏదైనా ఇస్తే ఇలాంటి పార్ట్ ఇస్తే మనం ఆఫెన్ మిస్ చేస్తాం, అది పెట్టము, నో. బట్ ఇక్కడ డీజీసీఏ అనేది ఇండిజీనియస్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఇండిజీనియస్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం వలన ఇండియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండియన్ పీపుల్కి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇండిజీనియస్ ప్రొడక్ట్స్నే మన పిఎస్యూస్ కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనం జనరల్గా ఏం చూస్తాం, ఫంక్షన్స్ ఆఫ్ డీజీసీఏ. మెయిన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాము, లైసెన్స్ అనేది పైలట్కి ఇవ్వడం జరుగుతుంది అని చూసాం, అవునా. సో ఇప్పుడు టోటల్గా డీజీసీఏ గురించి చూశారు కాబట్టి మీకు ఒక్కసారి ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఉన్న ఆర్టికల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో చూసాం కదమ్మా, అతని పేరు యాడమ్ హ్యారీ. ఓకే, ఇతను యాక్చువల్లీ హీ వాజ్ బోర్న్ టు బి ఏ అతను బర్త్ తీసుకున్నప్పుడు అతని జెండర్ స్టేటస్ ఫీమేల్. బట్ అతను ట్రాన్స్ మ్యాన్గా అవ్వడం జరిగింది. ఎట్లాగా, ట్రాన్స్ మ్యాన్. ట్రాన్స్ అంటే ఏంటమ్మా, ట్రాన్స్ అంటే చేంజ్ అని, ఓకేనా. ట్రాన్స్ అంటే చేంజ్ అని, మ్యాన్ అంటే ఏంటి, మ్యాన్లా చేంజ్ అవ్వడాన్ని ట్రాన్స్ మ్యాన్ అని అంటారు. యాజ్ ఈ యాడమ్ హ్యారీ యొక్క పుట్టినప్పుడు అతని బర్త్ స్టేటస్ ఫిమేల్ కాబట్టి, బట్ ఇప్పుడు ఒక హార్మోన్ థెరపీ అనేది చేసుకుంటున్నారు, ఓకేనా. ఆ హార్మోన్ థెరపీ వల్ల ఇప్పుడు అతను ట్రాన్స్ మ్యాన్లా తయారయ్యారు. సో ట్రాన్స్ అంటే చేంజ్ ఇంటూ మ్యాన్ పొజిషన్ ఈజ్ ట్రాన్స్ మ్యాన్ అని మనం చూస్తాం. అయితే 2019లో అతను మొత్తం ఇండియా మొత్తం ఫేమస్ అయ్యారు. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ట్రాన్స్జెండర్ ట్రైనీ పైలట్గా మనం చూస్తాం. సో అప్పుడు కేరళ గవర్నమెంట్ కూడా అతనికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఫ్రీగా ఇచ్చేదన్నమాట. కమర్షియల్ పైలట్ అవ్వడం అనేది అతని గోల్ ఏంటమ్మా, కమర్షియల్ పైలట్గా అవ్వాలి అని అతని గోల్ అనమాట. సో హీ డిడ్ హార్డ్ వర్క్ అండ్ కేరళ గవర్నమెంట్ కూడా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు అతనికి ప్రైవేట్ పైలట్ లైసెన్స్ హోల్డర్ కూడా, ఓకే, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ హోల్డర్ కూడా అతను. సో అతను జనరల్గా ఏవియేషన్ టెక్నాలజీలో కేరళలో ఉన్న దీంట్లోని ఏవియేషన్ టెక్నాలజీలోని అతను జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ అతనికి కావాల్సిందంతా కూడా ట్రాన్స్జెండర్ ఫండ్ నుంచి, గవర్నమెంట్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఎస్, అయితే అతనికి మెయిన్ ఏంటి అంటే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అతను తీసుకున్న తర్వాత, ట్రైనింగ్ అనేది తీసుకున్న తర్వాత పర్మనెంట్ లైసెన్స్ అనేది అతనికి ఇవ్వాలి. అండ్ ఆ బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది, ఇందాక ఫంక్షన్స్ ఆఫ్ డీజీసీఏ చూసినప్పుడు ఇట్ ఇష్యూస్ ది లైసెన్సెస్ అని చూసాం కదా. అయితే లైసెన్స్ అనేది డీజీసీఏ ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది, బట్ డీజీసీఏ లైసెన్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, బికాజ్ హీ ఈజ్ అండర్ గోయింగ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అతను ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెందుతున్నాడు. సో అతనికి ఇప్పుడు లైసెన్స్ అనేది ఇవ్వలేము. ట్రాన్స్ఫర్మేషన్ చెందడం ఏంటి సార్, హీ ఈజ్ అండర్ గోయింగ్ సమ్ సెక్స్ హార్మోనల్ థెరపీ అనమాట. ఆ హార్మోనల్ థెరపీ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఎట్లాగా పైలట్ లాంటి పొజిషన్ ఇస్తాము, ఎందుకంటే మళ్ళీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి, వాళ్ళ బిహేవియరల్ స్టేటస్ ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్తూ డీజీసీఏ అసలు దాని గురించి ఏమీ కూడా మాట్లాడలేదు. టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. అతను లైసెన్స్ ఇవ్వడం అనేది టెంపరీగా సస్పెండ్ చేసి అతను టెంపరీలీ అన్ఫిట్ అని చెప్పడం జరిగింది. ఓకే, అన్ఫిట్ అని చెప్పడం జరిగింది. ఎందుకు ఒక్కసారి చూడండి. అతను బర్త్ తీసుకున్నప్పుడు జెండర్ వచ్చేసి ఫీమేల్, బట్ హౌ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్, అతను ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటున్నారమ్మా, మేల్ లాగా అతను ఐడెంటిఫై చేసుకుంటున్నారు. సో మేల్ లాగా ఐడెంటిఫై చేసుకుంటూ ఫీమేల్ సర్టిఫికేట్ ఉందంటే సో ఇట్ కన్సిడర్స్ దే ఆర్ ట్రాన్స్ మ్యాన్, రైట్. సో ట్రాన్స్ మ్యాన్ అటువంటి వాళ్ళకి పొజిషన్ లేదు అని చెప్పారు. ఎందుకంటే హీ హ్యాస్ అండర్గాన్ మెడికల్ టెస్ట్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం అతనికి జరిగింది అనమాట. యాక్చువల్లీ వెన్ హీ లుక్స్ విత్ ఏ బియర్డ్ అండ్ మేల్ వాయిస్.
సో అతను మేల్ అనే అనుకున్నారు, బర్త్ సర్టిఫికేట్ చూసేసరికి అక్కడ ఫీమేల్ ఉంది. అండ్ అతను మెడికల్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా ప్రూవ్ అయింది హీ ఈజ్ ఎ ట్రాన్స్ మ్యాన్ అని. అండ్ హీ ఆఫెన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మ్యాన్ ఓన్లీ. సో పుట్టినప్పుడు నేను ఫీమేల్ అయినప్పటికీ కూడా నేను ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ అనేవి తీసుకుంటున్నాను, సో దాంతో నేను మేల్లా తయారవుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ హీ డిడ్ నాట్ ఫెల్ట్ ఎషేమ్ ఆఫ్ బీయింగ్ టెలింగ్ సో. ఓకే, అతను అట్లా చెప్పడానికి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. అండ్ హీ విషెస్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మేల్ ఓన్లీ అని చెప్తున్నారు అనమాట. సో ఆ హార్మోనల్ థెరపీని క్రాస్ సెక్స్ హార్మోన్ థెరపీ, క్రాస్ సెక్స్ హార్మోన్ థెరపీగా మనం చూస్తాం. ఓకే, ఈ క్రాస్ సెక్స్ హార్మోన్ థెరపీ అనేది కంప్లీట్గా ఒక కొత్త ట్రీట్మెంట్ అండ్ ఈ మెడికల్ రివ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా మనం చూస్తాం ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు మేము అతనికి జాబ్ అనేది ఇవ్వలేము అని DGCA చెప్తుంది. బట్ అయితే ఇక్కడ చూస్తే అతను యాడమ్ హ్యారీ ఏం చెప్తున్నారంటే హీ వాజ్ ఫోర్స్డ్ టు స్టాప్ అని చెప్పేసి అనమాట. ఓకే, నన్ను ఆపమని DGCA వాళ్ళు అడిగారు. నేను ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజ్కి నేను ఆపుతానో అప్పుడు మాత్రమే నాకు ఈ పోస్ట్ అనేది ఇస్తా అన్నారు. డ్యూరింగ్ దట్ టైం అసలు నాకు ఆ పోస్ట్ కూడా ఇవ్వను అన్నారు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చూస్తాం, చాలా వరకు DGCA ఒక పాయింట్ అనేది మిస్ అవుతుంది అని చెప్తున్నారు. కొంతమంది ట్రాన్స్ రైట్స్ యాక్టివిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సైంటిఫిక్ లేదు ఎటువంటిది, ఏంటి ఏరోప్లేన్లో నడిపే వ్యక్తికి ప్లస్ అతని జెండర్ స్టేటస్ గురించి, అతని టెస్టోస్టిరోన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్లారిటీగా లేదు. అండ్ అటువంటి కన్క్లూజన్ ఎప్పుడూ కూడా రాలేదు అని రైట్స్ యాక్టివిస్ట్ వాళ్ళు చెప్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అసలు ఇవ్వడం లేదు. DGCA గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ DGCA అసలు ఇవ్వడం లేదు అని చూస్తున్నారనమాట. ఓకే, అయితే మేము రూల్స్ ప్రకారమే ఫాలో అవుతున్నాము, ఇటువంటివి ఏవైనా ఉంటే మేము అట్లా చెయ్యలేము అని చెప్తున్నారు. అయితే మీరు ఇక్కడ మెయిన్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడాల్సింది ఏంటంటే ద ఇష్యూస్ ఆఫ్ ట్రాన్స్జెండర్. ఓకే, ట్రాన్స్జెండర్ యొక్క ఇష్యూస్ అనేవి మీరు చూడాలి. అయితే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఏంటమ్మా కేసెస్? ఎస్, రెగ్యులర్గా నేను నా క్లాస్లో చెప్తాను కదా ఏంటా కేసెస్, దట్ ఈజ్ నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా మనకి సుప్రీంకోర్టు అనేది చెప్తుందన్నమాట ఈ థర్డ్ జెండర్ని కూడా యాడ్ చేయాలి అండ్ జెండర్ రెస్పెక్ట్లో వీళ్ళు కూడా వస్తారు. ఓకేనా, అండ్ థర్డ్ జెండర్ కూడా ఫండమెంటల్ రైట్స్ అనేది ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అనేవి ట్రాన్స్జెండర్స్కి ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరూ కూడా దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చూస్తాం. అండ్ రిలేటెడ్ టు సెక్షువల్ ఓరియంటేషన్ కూడా స్టార్టింగే సుప్రీంకోర్టు అప్పుడే చెప్పడం జరిగింది. ఏ వ్యక్తికి కూడా మీరు ఎటువంటి జెండర్ కూడా ఆపాదించకండి, అతను ఎప్పుడు ఏం చెప్తే అది తీసుకోండి అని. అంటే బర్త్ టైం అయినప్పుడు మేల్ అయినా తర్వాత ఫీమేల్ అయితే చెక్ చేసి ఫీమేల్ స్టేటస్ ఇవ్వండి. అతను దేని గురించి అయితే కష్టపడి జెండర్ ట్రాన్స్ఫార్మేషన్స్ అన్నీ చేసుకుంటున్నారో అటువంటి వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ అటువంటివి ఎప్పుడూ కూడా థర్డ్ జెండర్ కేటగిరీ వాళ్ళకి అల్టిమేట్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసులో చెప్పడం జరిగింది అని చూస్తాం. ఓకేనా, సో దీంతో మనకి ఇంకేమవుతుంది, ఆర్టికల్ ఇప్పుడు చూడండి ఇట్లాగా DGCA ఇవ్వలేదు అనేసరికి ఆ వ్యక్తి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఒక్కసారి చూడండి అమ్మా, యాడమ్ హ్యారీ ఇదే చెప్పడం జరిగింది. ఏంటని, ఐ కెనాట్ సాక్రిఫైస్ మై ఐడెంటిటీ ఫర్ మై ప్రొఫెషన్. ఓకే, ఐ కెనాట్ సాక్రిఫైస్ మై ఐడెంటిటీ అని చెప్పడం జరిగింది. నా ఐడెంటిటీని నేను సాక్రిఫైస్ చేయలేను నా ప్రొఫెషన్ గురించి. అయితే మీకు చూడమ్మా, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఆర్టికల్ 19లో ఉంటుంది. సాక్రిఫైసింగ్ మై ఐడెంటిటీ మాత్రం ఆర్టికల్ 21లో ఉంది. మనం ఎప్పుడు చూస్తాం ఏంటని, ఆర్టికల్ 21 ఈజ్ ది అల్టిమేట్ థింగ్ అనేసి. ఓకేనా, సో ఆర్టికల్ 21లో ఏదైనా ఉంది అంటే దాని ప్రకారం మనం ప్రతిదీ కూడా చూస్తాము. అయితే ఆర్టికల్ 21 ఏంటమ్మా, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్
లిబర్టీ అని చూస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. దెన్ వాట్ ఈజ్ ఆర్టికల్ 19? ఆర్టికల్ 19 ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఈ రెండిట్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ చూస్తాం. అండ్ ఈ సెక్షువల్ ఓరియంటేషన్ ఇంపార్టెన్స్ కూడా మనకి కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇవ్వడం జరిగింది. ఓకే, కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పూర్తిగా చెప్పడం జరిగింది అనమాట. ఏంటని? ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. రైట్ టు ప్రైవసీ బిలాంగ్స్ అండర్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21ని టచ్ చేయలేం కాబట్టి దీన్ని కూడా టచ్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్టికల్, దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు దట్ ఆర్టికల్. ఇది మీరు ఎగ్జామినేషన్లో జిఎస్లో అయినా యూస్ చేయొచ్చు, ప్రిలిమ్స్లో అయినా యూస్ చేయొచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐస్లో కూడా బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ ఓపెనింగ్ గురించిలో కూడా మీరు అక్కడ యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో చూస్తారు కదమ్మా, ఫస్ట్ ఆర్టికల్ మనం నీట్గా జాగ్రత్తగా డీటెయిల్డ్గా ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్ వ్యూస్లో చెప్పడం జరిగింది. ఓకేనా? మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, సేవింగ్ చెంకురింజి ఫ్రమ్ క్లైమేట్ చేంజ్. మీరు ఒక్కసారి చూస్తే ఈ చెంకురింజి అనేది ట్రీ, ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది చెంకురింజి ట్రీ. ఇది ఎక్కడ ఉన్నది? చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏంటి ఇస్ దట్? చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నేమ్ కూడా దానితోనే వచ్చిందనమాట. ఆ చెంకురింజి ట్రీ ఉండడం వలన ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కూడా నేమ్ వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? అగస్త్యామల బయోస్ఫియర్ రిజర్వ్. ఓకే, అగస్త్యామల బయోస్ఫియర్ రిజర్వ్. అయితే ఈ అగస్త్యామల బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఇది ఒక పాస్ దగ్గర ఉంది. ఆ పాస్ అరియంకవు పాస్. అరియంకవు పాస్ దగ్గర ఉంది. ఈ అరియంకవు పాస్ ఎక్కడ ఉంది? కొల్లాం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఎక్కడమ్మా? కొల్లాం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. డిస్ట్రిక్ట్తో సహా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ జనరల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది అది మెయిన్ కేరళలో ఉంది. అక్కడ అరియంకవు పాస్ అనేది ఉంది. ఆ పాస్ దగ్గర టోటల్గా అగస్త్యామల రిజర్వ్ ఉంది. ఆ అగస్త్యామల రిజర్వ్లో చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఆ చంద్రునే వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ చెంకురింజి ట్రీ అనేది ఉన్నది. టోటల్గా ఇప్పుడు ఈ ట్రీ గురించి చెప్తున్నారనమాట. క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ చెంకురింజి ట్రీ ఇది డిసపియర్ అవుతుంది. దీని పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది, డౌన్ఫాల్ అవుతుంది. ముందున్నంత స్పీడ్గా ఇప్పుడు పెరగడం లేదు. నెంబర్ ఆఫ్ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నాయి అని చెప్తున్నారనమాట. ఎవరు? కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకి ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుంది? ఈ ఆర్టికల్ మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? ఈ ట్రీకి కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అయితే ఇది ఎట్లా కనిపిస్తుందమ్మా? రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఎపిరెన్స్ ఆఫ్ ట్రీ మొత్తం కూడా రెడ్ కలర్లో ఉంటుంది. దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇట్ కెన్ కంట్రోల్ ది బ్లడ్ ప్రెషర్. ఓకే, BP బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుందంట. అండ్ ఆ తర్వాత ఆర్థరైటిస్ని కంట్రోల్ చేస్తుంది. సార్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అంటాం. బోన్స్ దగ్గర వచ్చిన జాయింట్ పెయిన్స్ని ఆర్థరైటిస్ కండిషన్స్ అని అంటాం. అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే మంటలాగా వస్తుంది, ఆ తర్వాత పెయిన్స్ లాగా వస్తాయన్నమాట. దాన్ని ఆర్థరైటిస్ అని అంటాము. అండ్ ఆ ఆర్థరైటిస్ని బ్లడ్ ప్రెషర్ని ఇది కంట్రోల్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుందని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇది ఒక ట్రీ. ఇప్పుడు మనం దీన్ని ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తేనే అది టోటల్గా 25 years పడుతుందంట మొత్తం ట్రీస్గా ఇవాల్వ్ అవ్వడానికి. సో అంత లేట్ ప్రాసెస్ కాబట్టి మనం ఎంత ఎర్లీగా డెసిషన్ తీసుకొని ఈ చెంకురింజి ట్రీస్ని డెవలప్ చేస్తే అంత మంచిది అని చెప్తున్నారనమాట. ఓకే, అయితే దీని రిప్రొడక్టివ్ సిస్టమ్ కానీ అండ్ నెగిటివ్ ట్రెండ్స్ ఇన్ పాపులేషన్ కానీ చాలా డేంజరస్ సిచ్యువేషన్ని ఇక్కడ చూపిస్తున్నాయి. ఈ ట్రీ అనేది ఇప్పుడు ఉన్న ట్రీస్ అన్నీ కూడా ఓల్డ్ ట్రీస్ అయి ఉన్నాయి అండ్ పూర్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ రేట్స్తో ఉన్నాయన్నమాట. దీని ఫ్లవరింగ్ రేట్స్ కానీ ఫ్రూటింగ్ రేట్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇది వీటి దగ్గర షోలా ఫారెస్ట్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. షోలా ఫారెస్ట్, ఈ షోలా ఫారెస్ట్ అనేవి షోలా ట్రీస్ ఉంటాయి. ఆ షోలా ట్రీస్ అనేవి
హార్డ్వుడ్ ట్రీస్ అనమాట. సో హార్డ్వుడ్ ట్రీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్లో అడుగుతుంటారు కదా. సో ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఈ హ్యాబిటేట్ ఆఫ్ ఈ ట్రీస్ అనేది తగ్గిపోతుంది. ముందు వరకు ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ ఏరియాలో లేదు కాబట్టి దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ దేర్ ఎండేంజర్మెంట్ అని చెప్తున్నారు. సో ఓవరాల్ స్ప్రెడ్ అంతా తగ్గిపోయింది కాబట్టి అది ఎండేంజర్ అవుతుంది అన్న ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో కావాల్సినంత సఫిషియంట్ మెజర్స్ అనేవి ఇప్పుడే తీసుకోవాలి, వాటిని కన్జర్వ్ చెయ్యాలి అని చెప్తున్నారు. ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ అక్కడ ఉన్న పీపుల్తో కానీ కలిసి మనం టోటల్గా వీటిని కన్జర్వ్ చేసేటట్టు డెసిషన్ తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్టికల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్. ఓకేనా, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా, ఎగ్జామినేషన్ పాయింట్ వరకు కూడా టోటల్గా బయోస్ఫియర్ రిజర్వ్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి కానీ అరియాంకవు పాస్ అండ్ కేరళ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. అండ్ అబౌట్ ది ట్రీ కూడా న్యూస్ పేపర్లో ఇచ్చినంత వరకు మనం చూస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, యుఎస్ బాడీ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ బయాస్డ్ అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ గారు చెప్తున్నారనమాట. ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఏంటి, యుఎస్ బాడీ బయాస్ చూపించడం ఏంటి, ఇదంతా కూడా మనం ఆర్టికల్లో చూద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫస్ట్ ఆ యుఎస్ బాడీ ఏంటో చూడండి. చూడమ్మా, ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇష్యూస్ ఏమైనా వస్తే ఇలాంటివి మనం పెట్టడానికి ఉంటుంది. ఓకేనా, ఎస్, ఆర్టికల్ చూద్దాం. చూడండమ్మా, ఆ యుఎస్ బాడీ పేరు యునైటెడ్ స్టేట్స్ CIRF అంటే కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. అంటే USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్, ఓకే, ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట. యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. అయితే ఈ బాడీ ఎప్పుడమ్మా స్టార్ట్ అయింది, ఈ బాడీ 1998లో స్టార్ట్ అయింది బై టేకింగ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్తో మనకి ఇది స్టార్ట్ అయింది. ఓకే, ఈ బాడీ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఈ పార్టీ ఈ బాడీ చూసుకుంటే USCIRF బాడీ చూసుకుంటే దిస్ యాక్ట్స్ యాజ్ ది ఇండిపెండెంట్ బాడీ. ఓకేనా, దేనితోని సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ బై పార్టిసాన్ అని మనం చూస్తాం. బై పార్టిసాన్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న రెండు పార్టీస్ కూడా ఏంటి, రిపబ్లిక్ పార్టీ ఒకటి, డెమోక్రటిక్ పార్టీ ఒకటి, ఈ రెండు పార్టీస్ నుంచి మెంబర్స్ కూడా ఈ మెంబర్షిప్లో ఉంటారు. యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్లో ఉంటారు అన్నమాట. అయితే ఇది మిగిలిన కంట్రీస్లో ఉన్న రిలీజియస్ ఫ్రీడమ్ని చూస్తుంది, మైనారిటీ రైట్స్ని చూస్తుంది, హ్యూమన్ రైట్స్ని కూడా చూస్తుంది. మెయిన్ ఈ బాడీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది, వాళ్ళ కన్సైన్స్, వాళ్ళ బిలీఫ్కి సంబంధించింది. కాబట్టి దాంట్లో ఫ్రీ ఎక్స్ప్రెషన్ కానీ, అసోసియేషన్ కానీ, అసెంబ్లీ కానీ, థాట్ కానీ ఉండాలి అని ఈ యుఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ బాడీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఈ బాడీ కొన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఏం రిలీజ్ చేస్తుంది, కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని రిలీజ్ చేస్తుంది. సో ఇష్యూ అంతా ఇప్పుడు దీని గురించేనమాట. అయితే కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ మనం ఒకవేళ చూస్తే అది ఎవ్రీ ఇయర్ కూడా ఏ కంట్రీలో మైనారిటీ రైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయో ఆ కంట్రీ నేమ్స్ అన్నీ కూడా లిస్ట్ అనేది ఇది ఇస్తుంది. అది టోటల్గా 15 కంట్రీస్ లిస్ట్ చెప్పింది. ఆ 15 కంట్రీస్ లిస్ట్ నేమ్లో ఇండియా కూడా ఉండడం జరిగింది అన్నమాట. ఓకే, అంటే ఇండియాలో మైనారిటీ రైట్స్ అనేవి లేవు అని ఈ బాడీ క్లియర్గా చెప్తుంది. అందుకనే ఇట్లా చెప్పింది కాబట్టి అండ్ కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్లో ఉంటుంది కాబట్టి ఇండియాని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ ర్యాంకింగ్ కూడా ఈ బాడీ అనేది ఇండియాది తగ్గించేసింది అనమాట. సో ఇష్యూ అంతా కూడా ఇప్పుడు మనకి అక్కడే రావడం జరిగింది అనమాట. సో ఈ బాడీ ఇలా చేసింది కాబట్టి మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం. ఇండియాలో మైనారిటీ రైట్స్ లేవన్నారు, బట్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుంది, మినిస్ట్రీస్ వీళ్ళందరూ ఈ బాడీ బయాస్డ్గా రిలీజ్ అనేది చేస్తుంది రిపోర్ట్స్ అన్నీ కూడాను. నో, మేము హ్యూమన్ రైట్స్ వాటన్నిటినీ కూడా పాటిస్తున్నాం అని చెప్తుంది. బట్ ఆ USCIRF బాడీ ఏం చెప్తుంది, ఇండియాలో హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ కానీ
వాళ్ళందరి ఫ్రీడమ్ అనేది కూడా పోతుంది అని చెప్తున్నారనమాట. రిలీజియస్ హెడ్స్ వాళ్ళ ఫ్రీడమ్స్ కానీ అన్నీ కూడా టోటల్గా కూడా చేంజ్ అవుతున్నాయి. రీసెంట్గా చూస్తే గుజరాత్ నుంచి రైట్స్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాడ్ కానీ, శ్రీకుమార్ కానీ, సంజీవ్ భట్ కానీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ని, జర్నలిస్ట్ని, యాక్టివిస్ట్ని, ఫెయిత్ లీడర్స్ని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. అండ్ రీసెంట్గా ఆల్ట్ న్యూస్ మొహమ్మద్ జుబేర్ గారిని కూడా వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ట్విట్టర్లో ఎప్పుడో పోస్ట్ పెట్టారు అన్న దీని మీద రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అని చూస్తాం. సో ఇవన్నీ చూస్తే క్లియర్గా మైనారిటీస్కి ఎటువంటి వాల్యూ కూడా లేదు అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మరొకటి చూడండి అమ్మా, కొన్ని మంత్స్ కిందట మన హోమ్ మినిస్టర్ గారు ఏమని చెప్పారు, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే ఇమైగ్రేట్ అవుతున్నారో, ఇండియాకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని టెర్మైట్స్తో పోల్చడం జరిగిందనమాట. సో అతని కామెంట్స్ ఇవన్నీ కూడా డీహ్యూమనైజింగ్గా ఉన్నాయి కదా, ఒక హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించినట్టు లేవు, అందుకని క్లియర్గా చెప్తున్నారనమాట. సో వరల్డ్ ఓవర్లో ఆ బాడీ కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఇండియాలో డెమోక్రసీ అనేది అంటే బుక్స్లో మాత్రమే ఉన్నది, ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ కండిషన్లో డెమోక్రసీ ఫీచర్స్ అనేవి అసలు లేవు అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో బట్ మనం యాజ్ ఎ ఆస్పిరెంట్ ఆన్సర్ ఇవంతా కూడా రాసినప్పుడు యూపీఎస్సీ వాడు ఏమిస్తాడు, ఇట్లా యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ మనకి తక్కువ ఇచ్చింది, సో క్రిటికల్లీ కామెంట్ అని పెడితే మీరు 2 వ్యూస్ కూడా పెట్టి లాస్ట్లో ఏం రాస్తారమ్మా, నో మైనారిటీ రైట్స్ అనేవి మనం కాన్స్టిట్యూషన్లోనే పొందుపరచడం జరిగింది. ఓకే, సో వాళ్ళు డేటా కలెక్షన్ అనేది మిస్టేక్ జరుగుతుంది, కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేసుకోగలం. బట్ హ్యూమన్ రైట్స్ అప్హోల్డ్ అయితే మాత్రం కన్ఫామ్గా జరగాలి. మిస్టేక్ చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా కూడా అసలు వదలకూడదు అని చెప్పి చూస్తాం. రిలీజియస్ సెంటిమెంట్స్తో కూడా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అవన్నీ పెడితే ఖచ్చితంగా కన్ఫామ్గా హార్ష్ మెషర్సే తీసుకోవాలి అని మనం పెడతామన్నమాట. అర్థమైంది కదమ్మా. సో ఇది ఆర్టికల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తాం. ఇటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా యాడ్స్ 540 స్పీసీస్ టు ఫానల్ డేటాబేస్. ఓకే, ఫానా అంటే నథింగ్ బట్ ఇక్కడ యానిమల్స్ గురించి చూస్తాము. ఓకే, ఫానా అంటే యానిమల్స్, ఫ్లోరా అంటే ప్లాంట్స్ అనమాట. ఈ ఆర్టికల్ మనకి ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అమ్మ, GS3 ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఓకేనా, GS3 ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఆర్టికల్. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి, మనకి ఈ కొత్త ఫానా డేటాబేస్లో 540 స్పీసీస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. రీసెంట్ డిస్కవరీ అనేది 540 స్పీసీస్కి జరిగింది అని చూస్తాం. అండ్ ఫ్లోరా స్పీసీస్ అయితే ఒక 310 స్పీసీస్ దాకా 315 స్పీసీస్ యాడ్ అవ్వడం జరిగింది ఫ్లోరా డేటాస్లో కూడా అని చెప్తున్నారు. మనకి వేరియస్ డిస్కవరీస్ ఆన్ మ్యామల్స్ కానీ, రెప్టైల్స్ కానీ, స్పీసీస్ అంటే ఫిష్ స్పీసీస్ కానీ టోటల్గా అన్నీ కూడా దొరకడం జరిగింది. ఓకే, అయితే డిస్కవర్ చేసిన వాటిలో చాలా వరకు కూడా మనకి ఈ ఫోనా వాటిల్లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది, ZSI. ఓకే, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ బాడీయే టోటల్గా 70% రీసెర్చర్స్ అన్నీ కూడా డిస్కవరీస్ అన్నీ కూడా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తుందన్నమాట. అండ్ ఫోనా డేటాబేస్ చూసుకుంటే ఓవరాల్గా మనకి 1.03 ల్యాక్ స్పీసీస్. ఓకే, 1.03 ల్యాక్ స్పీసీస్ మనకి ఉన్నాయి అని చూస్తాం. ఓకే, అయితే ఇది ఓవరాల్ గ్లోబల్లో చూసుకుంటే 6.1% ఆఫ్ ఫానల్ డైవర్సిటీ ఇన్ ది వరల్డ్లోనే 1 ల్యాక్ స్పీసీస్ మనకు ఉన్నాయి అంటే అది 6% అని చెప్తున్నారు. ఓకే, 6% అనేది ఇండియాలో మనం హోల్డ్ చేస్తున్నాము. ఓకేనా, అండ్ ఇదే విధంగా చూస్తే మనకి ఫ్లోరా బేసిస్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అని చూస్తాం. ఫ్లోరాలో కూడా మనకి చాలా వరకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ, హార్టికల్చర్ కానీ, లేదంటే నార్మల్గా అన్నీ కూడా మనకి ఉన్నాయి అని చూస్తామన్నమాట. లెగ్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి అని చూస్తాం. సో టోటల్ ఈ డిస్కవరీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. సో ఈ ఆర్టికల్ మనకి ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ కాబట్టి దీని వరకు సరిపోతుంది, ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి అవసరం లేదు. ఈ డేటా ఇదంతా గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనా, సో మనకి ఫ్లోరల్ డైవర్సిటీ, ఫానా డైవర్సిటీ రెండు కూడా ఎక్కువ బాగా ఉన్నాయి అని మనం చూస్తాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాను చూడండి అమ్మా.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, న్యూ పాత్వేస్ టు రెగ్యులేట్ నైట్రేట్ అబ్జార్ప్షన్ ఇన్ ప్లాంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రేట్ అబ్జార్ప్షన్ అనేది ప్లాంట్స్లో ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం, అండ్ రీసెంట్గా వచ్చిన టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా చూద్దాం. మనం ఆఫెన్ ద హిందూ సండే రోజు విడిచిపెట్టడానికి ట్రై చేస్తాం, ఎందుకు చదవడానికి టైం సరిపోదు ఆర్ ఇంకా ఎంజాయ్మెంట్లో ఉంటాం కానీ. బట్ ద హిందూ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనేది సండే స్పెసిఫిక్గా కవర్ చేస్తుంది, అండ్ వాటి నుంచే యూపీఎస్సి ఎక్కువసార్లు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తుందమ్మా. సో ద హిందూ సండే మీరు అస్సలు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్వి అసలు మిస్ అవ్వకండి. మనం ఓవరాల్ ఇంపార్టెంట్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు కవర్ చేయడంతో మీకు టోటల్గా మొత్తం సరిపోతుందన్నమాట. ఓకే, సో ఈ న్యూ పాత్వే ఏంటి ఇదంతా కూడా చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో చూడండి అమ్మా ఆర్టికల్ జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అబెండెంట్గా దొరికే గ్యాస్ని మనం నైట్రోజన్ అని అంటాం. మనకి నైట్రోజనే అబెండెంట్గా అట్మాస్ఫియర్లో దొరికే ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ కన్నా ఎక్కువ నైట్రోజన్ అనేది ఉంటుంది, అవునా. అయితే ప్లాంట్స్ వరకు చూసుకుంటే ప్లాంట్స్ గ్రో అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ప్లాంట్స్ డైరెక్ట్గా నైట్రోజన్ని యూజ్ చేయలేవు. అయితే ప్లాంట్స్ నైట్రోజన్ ఎలా యూజ్ చేయగలవు, కేవలం నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో మాత్రమే చేయగలవి. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, క్లియర్. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాతో మాత్రమే ఇవి నైట్రోజన్ని కన్జ్యూమ్ చేయగలవి. అంటే నైట్రోజన్ని డిసింటిగ్రేట్ చేసి నైట్రైట్స్ కింద అండ్ అమోనియా కింద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్గా తయారు చేసి ప్లాంట్స్ వాటిని కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ప్లాంట్ గ్రోత్లో, కన్జంప్షన్లో నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. ఓకే, సో అయితే ప్లాంట్ గ్రో అవ్వడానికి న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఆ న్యూట్రియంట్స్ జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మైక్రో న్యూట్రియంట్, మరొకటి మ్యాక్రో న్యూట్రియంట్. మ్యాక్రో అంటే బిగ్ కదా, సో బిగ్ అంటే హ్యూజ్ రిక్వైర్మెంట్ అనేది ఇది ఉంటుంది. మైక్రో అంటే స్మాల్ కదా, అంటే స్మాల్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న నైట్రోజన్ అనేది మనకి దేంట్లోకి వస్తుంది, మ్యాక్రో రిక్వైర్మెంట్లోకి వస్తుందన్నమాట. అంటే నైట్రోజన్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని చూస్తామన్నమాట. అండ్ ప్లాంట్స్లో మీరు చూస్తే ప్లాంట్స్లో ఉన్న క్లోరోఫిల్లో కానీ, సార్ క్లోరోఫిల్ అంటే ఏంటి, క్లోరోఫిల్ అంటే ప్లాంట్లో గ్రీన్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదమ్మా, ఆ గ్రీన్ పిగ్మెంటేషన్ని మనం క్లోరోఫిల్ అని అంటాం. ఆ క్లోరోఫిల్లో కానీ ఆర్ అమైనో యాసిడ్స్, ఓకే, అమైనో యాసిడ్స్ ఫార్మేషన్స్లో అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అని అంటాం. అమైనో యాసిడ్స్ కానీ ఆర్ న్యూక్లియిక్ యాసిడ్స్ కానీ. ఓకే సార్, న్యూక్లియిక్ యాసిడ్స్ అంటే ఏంటి, డిఎన్ఏ అంటామా, డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటామా, రైబో న్యూక్లియిక్ యాసిడ్స్ అని. అటువంటి న్యూక్లియిక్ యాసిడ్స్లో కూడా ప్లాంట్స్ పరంగా చూస్తే నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బట్ ఆ నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి ఆ నైట్రోజన్ ఎవరు ఫిక్స్ చేస్తారు, ప్లాంట్స్లో ఉన్న రూట్స్. ఆ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అన్నాం కదా, అది ప్లాంట్స్లో ఉంటుంది, రూట్స్లో ఉంటుంది, అవి ఫిక్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా అని అంటాం. రైజోబియం కానీ క్లాస్ట్రీడియం కానీ ఇవన్నీ కూడా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ అని అంటాం. సో చూశారు కదమ్మా ఇంపార్టెన్స్ ఆఫ్ నైట్రోజన్ ఎంత ఉందో. ఈ నైట్రేట్స్ అనేవి జీన్ ఎక్స్ప్రెషన్లోని, రూట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లోని, ఫ్లవరింగ్ టైంలోని, లీఫ్ డెవలప్మెంట్లో ప్రతి చోట కూడా వర్క్ అవుతుంది. చూడండి ఒకసారి, నైట్రేట్స్ కంట్రోల్స్ ది జీన్ ఎక్స్ప్రెషన్. సార్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, జీన్ ఎక్స్ప్రెషన్ అంటే మన బాడీలో ప్రతి క్యారెక్టరిస్టిక్స్ కూడా జీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే జీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి జీన్ ఎక్స్ప్రెషన్లోని నైట్రోజన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత రూట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ని ఇది హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ప్లాంట్స్ యొక్క ఫ్లవరింగ్ టైంని కానీ అండ్ లీఫ్
డెవలప్మెంట్లోని వీటన్నిటిలో కూడా నైట్రేట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి నైట్రోజన్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్కి అని చూస్తాం. సో ఇటువంటి నైట్రోజన్ మనం ఎలా ఇస్తామో ప్లాంట్స్కి we give in the form of fertilizers. ఏ ఫెర్టిలైజర్ అమ్మ ఇస్తాము? దట్ ఈజ్ నథింగ్ బట్ యూరియా ఎక్కువ ఇస్తాం కదా ఫెర్టిలైజర్స్. యూరియా అనేది ఎక్కువ యూసేజ్ చేయడం వలన ప్రాబ్లం అనేది ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. ఏంటి? ఎక్కువ యూసేజ్ చేయడం వలన ఇది ఎక్కువ శాతం తీసుకోలేకపోతుంది, కొంత మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది, అండ్ మిగిలింది సాయిల్లోని వాటర్లోని మిక్సప్ అయిపోయి సాయిల్ అండ్ వాటర్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది. అండ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ అమోనియా కానీ నైట్రోజన్ కానీ పెరిగితే అది గ్రీన్ హౌస్ గ్యాస్ అని అంటాము. అంటే ఏంటి? ఎక్కువ శాతం పెరిగిపోతే యావరేజ్ టెంపరేచర్స్ ఆఫ్ ఎర్త్ కూడా పెరుగుతుంది. ఓకేనా? యావరేజ్ థింగ్స్ అనేవి కూడా యావరేజ్ టెంపరేచర్ కూడా మొత్తం టోటల్గా ఓవరాల్గా పెరుగుతుంది అని మనం చూస్తామన్నమాట. ఓకే, అయితే చూడండి అమ్మా, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. సో మనకి ఇప్పుడు రీసెర్చ్లో కొన్ని జీన్స్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ గురించి ఉంది, దాని గురించి చూద్దాం. అయితే ఫస్ట్ రీసెర్చ్ చేసింది ఎవరమ్మా? నేషనల్ సెంటర్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అనమాట. ఓకే, ఇది అబ్రివేటెడ్ ఫామ్, మనకేమీ అవసరం ఉండదు. ఎవరు చేశారు? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ అనమాట. ఈ TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడుంది? బెంగళూరు. ఓకే, బెంగళూరులో మనకి ఉండడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఇది రీసెర్చ్ అనేది చేసింది. రీసెర్చ్ ఏంటి? నైట్రేట్ అబ్జార్ప్షన్ ఇన్ ప్లాంట్స్లో కొత్త రకమైనవి చేసింది అని చెప్తాం. అయితే మనం ఇందాక చెప్పాం జీన్ అంటే ఏంటమ్మా? ప్రతి క్యారెక్టరిస్టిక్ ఎక్స్ప్రెషన్కి జీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ జీన్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏలో ఒక ఫ్రాగ్మెంట్ అని చూస్తాం. ఇట్ కంట్రోల్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్. ఒక క్యారెక్టరిస్టిక్ ఎక్స్ప్రెషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ జీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అదే కంట్రోల్ చేస్తుంది అని చూస్తాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు హైట్ ఉందా, కలర్ ఉందా, వెయిట్ ఉందా, ఏది ఉన్నా కూడా ఆ ఎక్స్ప్రెషన్, ఆ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఆ జీన్స్ కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు కూడా ప్లాంట్స్ నైట్రోజన్ అబ్జార్బ్ చేస్తుంది అంటే కొన్ని రకాలమైన జీన్స్ అనేది దాంట్లో హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ జీన్ని కంట్రోల్ అనేది మనం చేస్తాం. అయితే ఫస్ట్ డిఎన్ఏలో ఫ్రాగ్మెంట్ అన్నాను కదమ్మా. అయితే డిఎన్ఏ అంటే చూడండి, డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్స్ అని అంటాం. డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్ అని అంటాం. ఇది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. డబుల్ హెలిక్స్ అంటే డబుల్ స్ట్రాండ్స్తో ఉంటుంది, క్రాస్గా ఉంటుంది అని చూస్తాం. దాన్ని ఓపెన్ చేస్తే అది మనకి ఇట్లా ఈ షేప్లో ఉంటుంది. దాంట్లో మనకి ATCG అని ఉంటాయి. వీటిని మనం న్యూక్లియోటైడ్స్ అని అంటాం. న్యూక్లియోటైడ్స్. సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు, ఇన్ జనరల్గా గుర్తుంచుకున్నామా. ATCG అని ఉంటాయి. ఏ అంటే ఎడినైన్, థైమైన్, సైటోసైన్, గ్వానైన్ అని అంటాం. ఎడినోనైన్, థైమైన్, సైటోసైన్, గ్వానైన్ అని అంటాము. అయితే ఇప్పుడు ఈ డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ చూడండి. ఆర్ఎన్ఏ అంటే సింగిల్ స్ట్రాండ్ మాత్రమే ఉంటుంది. డిఎన్ఏలో డబుల్ స్ట్రాండ్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో సింగిల్ స్ట్రాండ్ ఉంటుంది. ఆర్ఎన్ఏలో మీరు చూసినట్టయితే ఆర్ఎన్ఏ వరకు మనకి ఇక్కడ చూడండి ఎడినైన్, సైటోసైన్, గ్వానైన్, థైమైన్ ప్లేస్లోనే మనకి యురాసిల్ అని వేరేది ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్. ఓకేనా? ఇక్కడ మనకి థైమైన్ ఉంటుంది డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో యురాసిల్ అనేది ఉంటుంది అని చూస్తాము. ఓకేనా? సో అందుకనే డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిఫరెన్సెస్ ఇది అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో ఆర్టికల్ ఇచ్చిన రీసెర్చ్లోని ఒక టైప్ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ అనేది యూజ్ చేస్తాము. సో అందుకనే ఆర్ఎన్ఏ అంటే సింగిల్ స్ట్రాండ్ అని చూస్తాం, డిఎన్ఏ అనేది చూస్తాం. సో ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 50 న్యూక్లియోటైడ్స్ అనేది ఒక జీన్ ఎక్స్ప్రెషన్ని రిప్లై చేస్తుంది అనమాట. అంటే ఏంటి? ఒక 50 న్యూక్లియోటైడ్ కాంబోని జీన్ అంటాం. అది ఒక క్యారెక్టరిస్టిక్ లైక్ మనకి 5 ఫింగర్స్ ఉండాలా, 6 ఫింగర్స్ ఉండాలా అనేది డిసైడ్ చేసేది అది. ఓకే, ఆ ఆర్డర్లో ఎక్కడైనా చేంజ్ వస్తే దాన్ని మనం
డిఫార్మిటీస్ అని అంటాం. దాంతో 6th ఫింగర్ కానీ అట్లాగా యాడ్ అవుతుంది అనమాట. ఇన్ జనరల్గా పర్టికులర్గా చెప్పాలంటే జీన్ మ్యూటేషన్ అని అంటాం. మ్యూటేషన్ అంటే చేంజ్. ఓకేనా? సో అర్థమైంది కదా, డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ చూశారు అండ్ డిఎన్ఏకి జీన్కి డిఫరెన్స్ కూడా చూశారు. అవునా? సో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఆ నైట్రోజన్ ఆర్ నైట్రేట్ అబ్జార్ప్షన్లో ప్లాంట్స్లో ఒక రకమైన జీన్ ఉంటుంది. దాన్నే MADS27 అని అంటాం. MADS27 అనేది జీన్ అనమాట. ఇదేం చేస్తుంది? నైట్రేట్ అబ్జార్ప్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే అదొక క్యారెక్టరిస్టిక్. నైట్రేట్ని అబ్జార్బ్ చేయడం అనేది ఒక క్యారెక్టరిస్టిక్. ఆ క్యారెక్టరిస్టిక్స్ని కంట్రోల్ చేసింది ఈ MADS27 జీన్ అనమాట. అయితే నైట్రేట్ అబ్జార్ప్షన్లోని రూట్ డెవలప్మెంట్లోని రూట్ సిస్టమ్ డెవలప్మెంట్లోని అండ్ స్ట్రెస్ టాలరెన్స్లోని ఈ MADS అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఈ MADSని యాక్టివేట్ చేయాలి అంటే మనకి ఒక మైక్రో RNA అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మైక్రో RNA అని అంటాం. ఆ మైక్రో RNAనే మనం ఇక్కడ MI444 చూస్తాము. ఓకే, MI444 అనేది చూస్తాం. ఇది ఒక మైక్రో RNA. ఇది MADS27ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంతో యాక్టివేషన్ తర్వాత ప్లాంట్ యొక్క హోల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. అయితే వీళ్ళు రీసెర్చ్ దేని మీద చేశారు? వీళ్ళు రీసెర్చ్ అనేది మోనోకాట్స్ మీద చేయడం జరిగింది. మోనోకాట్స్లో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు డైకాట్స్లో చేస్తున్నారు. సార్ మోనోకాట్ డైకాట్ అంటే ఏంటి? ఓకే, మోనోకాట్ అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మోనోకాట్ అంటే ఇది. ఓకేనా? అంటే సీడ్లో సింగిల్ శాప్లింగ్ ఉంది అంటే దాన్ని మోనోకాట్ అంటాం. ఇక్కడ చూడమ్మా, సీడ్లో 2 లీవ్స్ ఉన్నాయి అంటే దాన్ని డైకాట్ అని అంటాము. ఓకేనా? మోనోకాట్కి ఎగ్జాంపుల్ ఇక్కడ కార్న్ చూస్తాం, డైకాట్కి ఎగ్జాంపుల్ బీన్ చూస్తాం. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్లో మాత్రం మోనోకాట్ ఆర్ ఇక్కడ చూడండి కాటిలిడన్ అని అన్నారు. రెండు కూడా ఒకటే అనమాట. మోనో అంటే సింగిల్, కాటిలిడన్ అంటే సీడ్స్లో ఉన్న ఆ లీవ్స్ అనమాట. డై అంటే 2, కాటిలిడన్ అంటే ఆ సీడ్లో ఉన్న లీవ్స్ అని చూస్తాము. ఓకే, మన ఎక్స్పెరిమెంట్ వరకు మోనోకాట్ ఎగ్జాంపుల్ అనేది గ్రెయిన్ చూస్తాము. మోనోకాట్లో రైస్ గురించి చూస్తాం, డైకాట్లో ఇప్పుడు టొబాకో గురించి చూస్తున్నాం అనమాట. ఓకే, డైకాట్లో టొబాకో మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నారు. అయితే మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? నేను చెప్పాను కదమ్మా, నైట్రేట్ అబ్జార్ప్షన్ అని. నైట్రేట్ అబ్జార్ప్షన్ వలన మనకి బెనిఫిట్ అనేది పొందుతుంది. బెనిఫిట్ పొందడమే కాదు, రూట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవుతుంది, స్ట్రెస్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది. ఓవర్ యూసేజ్ ఆఫ్ నైట్రోజన్ వలన ప్లాంట్స్ యొక్క ఎఫిషియన్సీ దెబ్బతింటుంది. అండ్ ఎక్స్ట్రా అయిన నైట్రోజన్తో మనం సాయిల్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ కూడా చూస్తున్నాం. అవునా? సో అందుకనే మనం వీటిని కంట్రోల్ చేయాలి. అండ్ దే ఆల్సో సేస్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ వన్ హార్మోన్ రెగ్యులేట్స్ ఆల్ దీస్ థింగ్స్. దట్ హార్మోన్ ఈజ్ కాల్డ్ ఆక్సిన్. ఓకే, ఇదొక హార్మోన్ అమ్మ. ఈ హార్మోన్ అనేది టోటల్గా ఈ స్ట్రక్చర్ని మొత్తం కూడా డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ కంట్రోల్స్ ది వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ అనమాట. రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఈ ఆక్సిజన్ యొక్క హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నైట్రేట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్లాంట్లో వాటన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం ఇక్కడ అది సక్సెస్ఫుల్గా అవ్వాలంటే కొన్ని టైప్ ఆఫ్ స్విచ్చింగ్స్ అనేవి చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఆ స్విచ్చింగ్స్ ఏంటి అంటే, దేర్ ఈస్ 2 words దట్ ఈస్ కాల్డ్ స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్. స్విచ్ ఆఫ్ అంటే కొన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఆఫ్ చేయడం, అండ్ స్విచ్ ఆన్ అంటే కొన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ఆన్ చేయడం అన్నమాట. క్లియర్? ఓకే, కొన్ని ఆన్ అంటే ఆన్ చేయడం, కొన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఆఫ్ అంటే కొన్ని ఆఫ్ చేయడం. ఇప్పుడు అలానే ఆ MADS27లో కూడా మనం కొన్ని స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన కొన్ని ప్రోటీన్స్ అనేవి స్విచ్ ఆన్ అవుతాయి.
సో కొన్ని స్విచ్ ఆఫ్ చేయడం వలన కొన్ని స్విచ్ ఆన్ అవుతాయి. అప్పుడు మనం క్లియర్గా దాని ఎబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అనేది చూడగలం. ఆ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఎవరు చేయగలరు? ఆ మైక్రో ఆర్ఎన్ఏ MIR444 అనేది చేస్తుంది అన్నమాట. సో అది చేయడం వలన హార్మోన్ ఆక్సిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? ఆక్సిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత బయోసింథసిస్ అనేది జరుగుతుంది, బయోలాజికలీ సింథసిస్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్గా రూట్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే, సో ఈ స్విచ్ ఆఫ్ అండ్ ఆ స్విచ్ ఆన్ అనేది చేయడం వలన బ్యూటిఫుల్గా మొత్తం కూడా కావాల్సినట్టుగా జరుగుతుంది. మనకి ఫేవరెట్ స్విచెస్ ఏవో అవి ఆన్ చేసి ఏవైతే అన్ఫేవరెట్గా ఉన్నాయో వాటిని ఆఫ్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఓకే, ఆ స్విచ్ ఆఫ్ ప్రాసెస్ని మనం సైలెన్సింగ్ అని అంటాము. జీన్ సైలెన్సింగ్ అంటే జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేయడం అనమాట. జీన్ ఎక్స్ప్రెషన్ని కొన్ని కంట్రోల్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ అనేవి వస్తాయి అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. సో వీటితో ఇది ఆల్రెడీ రైస్ మీద చేయడం జరిగింది, బెటర్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనం డైకాట్స్ మీద చెయ్యాలి అని చెప్తున్నారు. డైకాట్స్ మీద చేస్తే ఇంకా మరింత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి నైట్రేట్ అబ్జార్ప్షన్ కానీ ఎబయోటిక్ స్ట్రెస్ కంట్రోల్ కానీ టోటల్గా తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. ఓకే, సో దీంతో ఎఫెక్ట్స్ అనేవి కూడా పాజిటివ్గా వస్తున్నాయి కాబట్టి టొబాకో మీద కూడా చెయ్యాలి అని చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియాస్ పేటెంట్ లా సేఫ్ గార్డ్స్ అండర్ ఫైర్ అని చూస్తాం. ఓకేనా, ఇండియాలో ఉన్న పేటెంట్ లాస్ అనేవి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఈ పేటెంట్ లాస్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం చూస్తాం. దిస్ కవర్స్ ఇన్ GS3. ఓకే, GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే పేటెంట్ అంటే ఏంటి అదంతా కూడా చూద్దాం. ఇండియాలో పేటెంట్ లాస్ని గవర్న్ చేసేది ఎవరు అదంతా కూడా చూస్తే అప్పుడు ఆర్టికల్లో ఏముందో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ అంటే ఒక రిజిస్ట్రేషన్ మార్క్ ఆర్ ఒక కంప్లీట్ కంట్రోల్ని పేటెంట్ అని అంటాము. అంటే దాని మీద టోటల్ యూసేజ్ రైట్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. అంటే వాళ్ళు తప్ప ఇంకెవరూ కూడా యూజ్ చేయని విధంగా ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటే వాటిని పేటెంట్స్ అంటాము. సార్ అదేంటి సార్, అలా ఎప్పుడైనా చెయ్యొచ్చా? ఒక్కసారి చూడండమ్మా. మనం దీన్ని ఎక్కువ మెడిసిన్స్లో యూజ్ చేస్తాము అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ అనేది వస్తుంది. ఆ డిసీజ్ని కంట్రోల్ చెయ్యాలి అంటే దీనికి ఐదర్ వ్యాక్సిన్ అయినా ఉండాలి ఆర్ దీనికి టోటల్గా సొల్యూషన్ అయినా ఉండాలి. సొల్యూషన్ అంటే మెడికేషన్, కంప్లీట్గా కంట్రోల్ అయ్యే మెడికేషన్ అయినా ఉండాలి. అయితే డిసీజెస్ అనేవి కొత్త వస్తూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా R&D అనేది జరుగుతూ ఉండాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో లాట్స్ ఆఫ్ ఫినాన్స్ అనేది మనకి అవుతుందన్నమాట. రెగ్యులర్గా చెయ్యాలి అంటే చాలా ఫినాన్స్ అనేది ఖర్చు అవుతుంది. అండ్ ఖర్చు అయినప్పటికీ కూడా ఒక మెడికేషన్ తయారు చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 years అయినా కూడా వాళ్ళు దాని మీద కూర్చోవాలి అన్నమాట. 10 years పాటు అంతమందిని మనం మెయింటైన్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అప్పటికీ అది సక్సెస్ అవుతుందో లేదో కూడా మనకి తెలియదు అనమాట. సో అంత చేసినా కూడా కొన్ని కంపెనీస్ అనేవి ప్రొడక్ట్స్ని తయారు చేయడం జరుగుతుంది. సో వాళ్ళంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేది ఇస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేటెంట్స్ అని మనం చూస్తాము. ఓకేనా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేటెంట్స్లో మనం ఇస్తాం. అయితే ఈ పేటెంట్స్ని ఇండియాలో ఎవరమ్మా గవర్న్ చేస్తున్నారు? ఇండియన్ పేటెంట్స్ యాక్ట్. ఓకే, ఇండియన్ పేటెంట్స్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఇండియన్ పేటెంట్స్ యాక్ట్లో టోటల్గా పేటెంట్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయన్నమాట. అయితే పేటెంట్ హక్కుదారుడికి మెయిన్ రైట్స్ ఏముంటాయంటే అతనికి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉండడం వలన అతను తప్ప ఎవరూ ప్రొడ్యూస్ చేయలేరు. ఒకవేళ అతను ప్రొడ్యూస్ చేయకపోతే వేరే వాళ్ళకి ఆ ప్రొడక్షన్ బెనిఫిట్ అనేది ఇస్తారనమాట. సో దాంతో అతనికి రాయల్టీస్ అనేవి వస్తాయి. రాయల్టీస్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడిసిన్ తయారు చేశాను అనుకున్నామ్మా, బట్ నాకు కంపెనీ లేదు, ప్రొడక్షన్ లేదు. బట్ నేను ఆ ప్రోడక్ట్ని
రెడ్డీస్ ల్యాబ్ వాడికి అమ్ముతాను, ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తాను, ఆ రెడ్డీస్ ల్యాబ్ వాడికి అమ్ముతాను, వాడు ప్రతి ట్యాబ్లెట్ మీద కూడా నాకు కొంత టైప్ ఆఫ్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ ట్యాబ్లెట్ 10 రూపీస్ అనుకోండమ్మా, ఆ ట్యాబ్లెట్లో ప్రతి దానికి కూడా ఒక 2 రూపీస్ ఆర్ 3 రూపీస్ అనేది నాకు ఇవ్వడం జరుగుతుందన్నమాట యాజ్ ఏ బెనిఫిట్. ఓకే, సో దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా, ఇండియన్ పేటెంట్స్ యాక్ట్లో ఉంటుంది. ఓకే, అయితే మీరు సరే ఎందుకు ఎంత ఇది చూడండి, వీళ్ళు పేటెంట్స్ ఇస్తున్నారు డాక్టర్ రెడ్డీస్ వాళ్ళంటే వాళ్ళు వర్క్నే ఇవ్వరమ్మా, వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ట్రా అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది అని చూస్తాం. ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఎవరు పే చేస్తున్నారు? ప్రజలు పే చేస్తున్నారు. అదే రాయల్టీస్ లేవు అంటే ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది. అవునా కదా? రాయల్టీస్ లేకపోతే అమౌంట్ అనేది తగ్గుతుంది. అయితే పేటెంట్స్ ఆపేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ టు వర్క్ హార్డ్ అనేది పోతుంది. అవునా? ఎక్స్ట్రా బెనిఫిట్ లేకపోతే 10 ఇయర్స్ ఆన్ ఇయర్స్ కూర్చొని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎవరూ కూడా ఎక్కువ చేయలేరు. అవునా? అలాంటి వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి పేటెంట్స్ అనేవి ప్రతి కంట్రీలో కూడా ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పుడు చిన్నది చూడండమ్మా, వాళ్ళు పాజిటివ్గా యూజ్ చేసుకుంటారు అనుకుంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? ఎవర్ గ్రీనింగ్ అనేది చేస్తున్నారు. దాన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ అని అంటాము. పేటెంట్స్ ఇచ్చారు అంటే అది లెట్స్ సే 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్కి మాత్రమే ఉంటుంది. 10 ఇయర్స్ తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎవరైనా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో పేటెంట్స్ అని అంటాం. పేటెంట్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎవరైనా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఒకసారి చూడండి, ఎవరైనా ప్రొడ్యూస్ చేశారు అంటే దాన్ని జెనరిక్ మెడిసిన్ అని అంటాము. జెనరిక్ మెడిసిన్ వాళ్ళు చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్ ల్యాబ్ వాడు ఉన్నాడు, రెడ్డీస్ ల్యాబ్ వాడు ఒక ట్యాబ్లెట్ని 10 రూపీస్ తయారు చేస్తే జెనరిక్ మెడిసిన్ వాడు కేవలం 2 రూపీస్కే తయారు చేస్తాడు. సార్ అంత డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ రెడ్డీస్ ల్యాబ్ వాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు పెడతాడు ఆర్ రాయల్టీస్ పేమెంట్కి ఖర్చు పెడతాడు. బట్ జెనరిక్ మెడిసిన్ వాడు కేవలం ట్యాబ్లెట్ని తయారు చేస్తాడు, వాడు ప్రాఫిట్ చూస్తాడు అంతే తప్ప రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చెయ్యరు అనమాట. సో ఆ పేటెంట్స్ ఉండడం వలన కంపెనీకి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మైనర్ మోడిఫికేషన్స్ అనేవి చేస్తూ మైనర్ మోడిఫికేషన్స్ చేస్తూ పేటెంట్స్ అనేవి కంటిన్యూస్గా అంటే ప్రతి 20 ఇయర్స్కి చిన్న మోడిఫికేషన్ చేస్తూ మళ్ళీ పేటెంటింగ్ తీసుకోవడం, మరి చిన్న మోడిఫికేషన్ చేస్తూ మళ్ళీ పేటెంటింగ్ చేసుకోవడం, అలా చేసుకుంటూ వెళ్తే ప్రజలకు భారం పడుతుంది. జెనరిక్ మెడిసిన్స్ ఎప్పుడైతే వస్తాయో నార్మల్ ప్రజలకి అది చేరువవుతుంది. సో అందుకని ఈ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ అనేవి క్లోజ్ అవ్వాలి అనేది మనం చూస్తామన్నమాట. ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో అప్పుడే ప్రైసెస్ అన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇండియన్ పేటెంట్ లాస్ అనేవి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. అవునా? దెర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ పేటెంట్స్ అనేవి ఇష్యూ చేసిన తర్వాత ముందు వరకు టైం అనేది ఎక్కువ ఉండేది, 1 ఇయర్ దాకా ఉండేది. బట్ ఇప్పుడు ఒక టైం లిమిట్ అనేది తగ్గించడం జరిగింది. ఎంతవరకు తీసుకొచ్చారు? 6 మంత్స్. అంటే ఎవరైనా కూడా పేటెంట్స్కి ఆఫీస్కి వెళ్ళి పేటెంట్స్ అప్లై చేశారంటే 6 మంత్స్ లోపల ఎవరైనా కూడా ఆ పేటెంట్స్ అనేవి రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఇచ్చిన పేటెంట్స్ని క్యాన్సిల్ చేసే పవర్ అనేది ఇండియన్ పేటెంట్ ఆఫీస్కి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకే, బట్ ఎంతవరకు కూడా ఎట్లా ఉండేది? ఎంతవరకు టైం అనేది ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఏదైనా పేటెంట్ ఇచ్చారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి, వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేయాలి, వాళ్ళు నిజంగా కొత్తవే కనుక్కున్నారా ఆర్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ కింద మైనర్ మోడిఫికేషన్స్ చేస్తున్నారా, వాళ్ళకి పేటెంట్ ఇవ్వచ్చాక లేదా అనేది క్లియర్గా కనుక్కోవడానికి టైం పడుతుంది. అవునా? సో ఈ 6 మంత్స్ టైం అనేది చాలా చాలా షార్ట్ అని చెప్తున్నారనమాట. సో ఇంత టైంలో అది రాంగ్ కరెక్ట్గా తెలుసుకోవడం చాలా మిస్టేక్ అని చెప్తున్నారు. అండ్ ఇదే కాదమ్మా, మరొకటి కూడా దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రీ గ్రాంట్ అపోజిషన్. అంటే చూడండి, మనం కొంత ఇన్ఫర్మేషన్ ఏదైనా కనుక్కున్నాము అంటే పేటెంట్స్ ఎప్పుడూ కూడా ఇన్వెన్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది, డిస్కవరీస్కి కాదు. ఇన్వెన్షన్ అంటే లేనిది కొత్తగా కనుక్కుంటే ఇన్వెన్షన్ అంటాం, ఉన్నదే కనుక్కుంటే డిస్కవరీ అంటాం. అవునా? సో ఇటువంటి లేనిది కనుక్కుంటేనే ఇన్వెన్షన్ అంటాం కాబట్టి దాని గురించి మాత్రమే వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ ఇన్వెన్షన్స్ అనేవి చేస్తాము అని చెప్తున్నారు.
క్లియర్. ఈ ఇన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఇక్కడ ఈ ప్రీ గ్రాంట్ అపోజిషన్లో చాలామంది ఏం చేస్తారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ముందే ఇన్ఫర్మేషన్ని పేటెంట్ ఆఫీసెస్లో సబ్మిట్ చేస్తారు. సో పేటెంట్ ఆఫీస్లో ముందే సబ్మిట్ చేయడం వలన పేటెంట్ ఆఫీస్ వాళ్ళు క్లారిటీగా మొత్తం స్క్రూటినీ చేసినప్పుడు ఇవి క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు. ఆల్రెడీ ఎవరైనా డేటా సబ్మిట్ చేసిన దాంట్లో సేమ్ ఉన్నది అనుకుంటే పేటెంట్స్ అనేది ఇవ్వడం జరగదు. సో ఈ ప్రీ గ్రాంట్ అపోజిషన్ అనేది చాలా పూర్ పీపుల్కి ఒక మంచి ఆయుధం లాంటిది అనమాట. ఎవరైతే యాక్టివిస్ట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ పేటెంట్ ఆఫీస్కి ఇస్తూ ఉంటారు. సో ఈ ప్రీ గ్రాంట్ అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇంకేం చెప్తున్నారంటే కొంత డేటా కూడా చెప్తున్నారు. ఇండియాలో యావరేజ్గా ప్రతి ఇయర్ 50,000 పేటెంట్ అప్లికేషన్స్ వెళ్తాయి. సో ఎవరైతే ఎగ్జామినర్స్ ఉంటారో వాళ్ళకి టోటల్గా ఎగ్జామినర్స్కి కూడా చాలా కష్టం అవుతుంది 50,000 అప్లికేషన్స్ అనేవి చెక్ చేయడం. సో అదే ముందుగానే మనం ప్రీ గ్రాంట్ అపోజిషన్ ఇచ్చాము అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్పుడు ఈజీ అవుతుందని చెప్తున్నారనమాట. అండ్ ఇండియాలో కూడా చాలా వరకు పేటెంట్ రిజెక్షన్స్ 7 out of 10 పేటెంట్ రిజెక్షన్స్ అనేవి పేటెంట్ ఆఫీస్లో జరుగుతున్న ఎర్రర్స్ వల్ల అవుతున్నాయి. సో అడ్మినిస్ట్రేటివ్ స్క్రూటినీ ఉండడానికి ఈ ప్రీ గ్రాంట్ అపోజిషన్ కానీ ఈ టైం లిమిట్ కానీ రెండు కూడా యూజ్ అవుతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. బట్ చాలా వరకు ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏమంటున్నారు, ఈ మెషర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రీ గ్రాంట్ అపోజిషన్ కానీ ఈ ఎక్కువ టైం ఇవ్వడం వలన గ్రాంటింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. బట్ అండ్ టైం డిలే కూడా అవుతుంది కాబట్టి ఇటువంటివి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఫాలో అవుతుందో అదే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. టైం లిమిట్ అనేది 6 monthsకి తగ్గించమంటున్నారనమాట. బట్ మనం ప్రజల పక్షాన్ని చూస్తే రైట్స్ యాక్టివిస్ట్లో కానీ ఏం చూస్తాం, ప్రజల పక్షాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రీ గ్రాంట్ అపోజిషన్ కానీ ఎక్కువ టైం లిమిట్ కానీ ఉండాలి అని చూస్తాం. అవునా, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. ఒక పెండింగ్ పేటెంట్ క్లెయిమ్ అనేది ఉండడం జరిగింది. ఏంటది, క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్ అసోసియేషన్ వాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళు యాక్చువల్లీ ఒక ప్రీ గ్రాంట్ అపోజిషన్ అనేది కూడా పేటెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. సో దాంతో వాళ్ళు ఏం చెప్పారు, నోవర్టీస్ అనే మెడిసిన్ కంపెనీ ఉంటుంది, తెలుసు కదమ్మా. నోవర్టీస్ అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఒక మెడిసిన్ అనేది తయారు చేసింది, గ్లీవాక్ అనే మెడిసిన్ని తయారు చేసింది. అది లైఫ్ సేవింగ్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనమాట. ఓకే, యాంటీ క్యాన్సర్ డ్రగ్ కాబట్టి దీని కాస్ట్ అనేది చాలా ఉంటుంది. ఈ నోవర్టీస్ వాళ్ళకి యాక్చువల్లీ పేటెంట్ అనేది ఇవ్వాల్సి వచ్చేది అనమాట. బట్ ఈ సిపిఏఏ క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళొక రైట్ యాక్టివిస్ట్ గ్రూప్ అనమాట. వీళ్ళు సబ్మిట్ చేసిన ప్రీ గ్రాంట్ అప్లికేషన్స్ వలన దానితో క్లియర్గా తెలిసింది నోవర్టీస్ గ్లీవాక్ అనేది పేటెంట్కి అర్హురాలు కాదు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఈ క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్ అసోసియేషన్ వాదనలే యాక్సెప్ట్ చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే యాక్సెప్ట్ చేసింది. సో దాంతో 14 lakh రూపీస్ ఉన్న ఒక డ్రగ్ కాస్ట్ అనేది కేవలం 40,000 రూపీస్కే పడిందనమాట. 14 lakhs ఉన్నది 40,000. ఎందుకు, ఇది జెనరిక్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, ఇది నోవర్టీస్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఆర్ యు గెటింగ్ 14 lakh రూపీ డ్రగ్ అనేది 40,000గా వచ్చింది. సో ప్రీ గ్రాంట్ అసోసియేషన్ ఆర్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తామన్నమాట. అండ్ ఇదే కాదు, ఇంకా జిఎస్కే కంపెనీ వాళ్ళు కూడా, ఓకే, జిఎస్కే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక ఫిక్స్డ్ డోసేజ్ కాంబినేషన్, దాని పేరు కాంబివిర్ అని అంటాము. దీని ప్రైస్ కూడా యాక్చువల్లీ $10,000 రూపీస్ ఉండేది ఒక పర్సన్కి ఇవ్వడానికి పర్ ఇయర్ ఒక పర్సన్కి $10,000 దాకా ఖర్చు అయ్యేది. కేవలం $100 రూపీస్కే, అంటే 99% ప్రైస్ రిడక్షన్ అనేది చూసాము. 99% ప్రైస్ రిడక్షన్ అనేది కేవలం పేటెంట్ ఇవ్వకపోవడం వల్ల, అది కూడా వాళ్ళు అప్లై చేసిన పేటెంట్లో తప్పులు ఉన్నాయి అని ఎంచడం వలన మనకి తెలుస్తుంది అని చూస్తున్నాం అనమాట. సో దీంతో ఇప్పుడు టైం లిమిట్ అనేది తగ్గించాలా పెంచాలా అనేది గవర్నమెంటే ఆలోచించాలి. అండ్ ప్రీ గ్రాంట్ అప్లికేషన్ కూడా దాని గురించి కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఇట్లాగా బ్లాక్ చేస్తే, టైం లిమిట్స్ తగ్గించి అన్నీ చేస్తే పేద ప్రజలకి మళ్ళీ మిస్టేక్స్ అవుతాయి అని చూస్తాము.
పూర్ పీపుల్కి అఫోర్డబుల్గా మెడిసిన్స్ అనేవి దొరకాలి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అండ్ రాకూడదు అనుకుంటే మనము జనరిక్ మెడిసిన్స్ని ఎంకరేజ్ చేయాలి. పేటెంట్స్ని ఆపమని చెప్పట్లేదు. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ కాకుండా చూసుకున్నా కూడా ప్రజలకి హెల్ప్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అని మనం చూస్తాము. ఓకేనా, అర్థమైంది కదమ్మా ఆర్టికల్ అంతా టోటల్గా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, మనకి GS1 జోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. జియోమార్ఫాలజీ వాటిల్లో మనకు వస్తుంది. GS1 జోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అయితే ఇప్పుడు దేని గురించి ఈ ఆర్టికల్? రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో ఎర్త్క్వేక్ అనేది వచ్చింది, అవునా? అయితే ఇప్పుడు ఆ ఎర్త్క్వేక్ ఎలా ఫార్మ్ అవుతుంది ఏంటి అనేది చూస్తూ కాస్త ఇన్ఫర్మేషన్ అనేది UPSC ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది. సో దాని గురించి రివైజ్ చేద్దాం, చూడండి అమ్మా. అయితే ఎర్త్ అనేది మీరు ఓవరాల్ బయటికి చూసుకుంటే ఇలా ఉంటుంది, కానీ లోపల మాత్రం ప్లేట్స్ లాగా ఉంటాయి అని చెప్తున్నారు. క్రస్ట్ అనేది ప్లేట్స్తో ఫార్మ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్తో నేను ఏదైతే మార్జిన్ చేశానో వీటినే మనం ప్లేట్స్ అని అంటాము. దెర్ ఈజ్ వన్ థియరీ దట్ ఈస్ కాల్డ్ ప్లేట్ టెక్టానిక్ థియరీ అని అంటాము. మొత్తం జియోలాజికల్ ఫీచర్స్ అన్నిటికీ కూడా, జియోమార్ఫిక్ ఫీచర్స్ అన్నిటికీ కూడా ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ చూస్తాం. ఓకే, ప్లేట్ టెక్టానిక్ థియరీ అనమాట. ఈ థియరీ ఏం చెప్తుందంటే క్రస్ట్ కానీ అప్పర్ మ్యాంటిల్లో ఈ ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేట్స్ ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉండవు, అన్స్టేబుల్గా మూమెంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ప్లేట్ 1 అనుకోండమ్మా, ఇది ప్లేట్ 2 అనుకోండి. ఈ రెండు ఒకేసారి ఇట్లా మూమెంట్ అయ్యాయి అనుకోండమ్మా, ఇక్కడ ఒక క్రాష్ లాంటిది జరుగుతుంది, అవునా? సో ఇక్కడ ఒక క్రాష్ లాంటిది జరుగుతుంది. అట్లాంటి క్రాష్ ఎప్పుడైనా జరిగింది అంటే ఇక్కడ ఒక వాల్కెనో తయారవడం కానీ, లేదంటే ఒక కొత్త హిల్ కానీ స్లోప్ కానీ ఏదైనా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎడ్జెస్లో ఎప్పుడైతే జరుగుతుందో అక్కడి నుంచి కొన్నిసార్లు ఎర్త్క్వేక్ కూడా వస్తుంది. ద మెయిన్ రీజన్ ఆఫ్ ఎర్త్క్వేక్ రావడానికి అదే కారణం అని అంటాం. సో ఇది ఎర్త్ అంటే ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ఫోకస్ ఉంటుందో దాన్ని మనం ఫోకస్ అని అంటాం. అంటే ఇక్కడి నుంచే ఎర్త్క్వేక్ వస్తుంది. ఫోకస్ కానీ హైపో సెంటర్ కానీ అంటాము, ఫోకస్ కానీ హైపో సెంటర్ కానీ అంటాము. అయితే ఇది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్కి వెళ్తుంది కదమ్మా. ఈ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎపీ సెంటర్ అని అంటాం. దాన్ని ఎపీ సెంటర్ అంటాం. ఫోకస్ హైపో సెంటర్ అంటాం. ఎర్త్ మీద ఉన్నదాన్ని ఎపీ సెంటర్ పాయింట్ అని అంటాం అన్నమాట. అంటే ఈ ఫోకస్ నుంచి డిఫరెంట్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవునా? ఈ డిఫరెంట్ వేవ్స్ని మనం సీస్మిక్ వేవ్స్ అని అంటాం. ఏమంటామమ్మా? ఈ వర్డింగ్ అనేవి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. సీస్మిక్ వేవ్స్ అంటే వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ది ఎర్త్ టువర్డ్స్ ది అవుటర్ లేయర్ అనేదాన్ని సెస్మిక్ వేవ్స్ అని అంటాము. ఇవి ఎలాస్టిక్ లిమిట్తో ఉంటాయన్నమాట. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది లాట్స్ ఆఫ్ హీట్ అండ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. లాట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎర్త్ మీద ఉన్న బిల్డింగ్స్తో సహా మొత్తం కూలిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే దీన్ని అంతటినీ కూడా సీస్మోగ్రాఫ్తో చూస్తారు. దీన్ని ఎట్లా మెజర్ చేస్తారు? సీస్మో వేవ్స్ కాబట్టి సీస్మోగ్రాఫ్ అని అంటారు. దాని మీద మెషర్ చేస్తారనమాట. అయితే ఇండియాలో మనకి నేషనల్ సీస్మాలజికల్ నెట్వర్క్ అనేది ఉంది. ఓకే, దీనికి ఒక 120 years ఆఫ్ హిస్టరీ ఉంది. ఇది ఎర్త్క్వేక్స్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూస్తూ ఉంటుంది. ఇవి ఇండియాలో మ్యాక్సిమం చోట్లలో సెన్సార్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఎర్త్క్వేక్ వచ్చే 5 to 10 minutes ముందే దానికి టోటల్గా ఎట్లా వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. అండ్ చాలా వరకు ప్రొఫెసర్స్ ఉన్నారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన డేటాతో అది ఎంత క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఏ టైంకి వస్తుంది, ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ఈ ఎర్త్క్వేక్ని ఒక స్కేల్ మీద మెజర్ చేస్తారనమాట. ఆ స్కేల్నే మనం రిచర్ స్కేల్ అని అంటాము. ఓకేనా? ఇది ఫస్ట్ టైం చార్లెస్ రిచర్ అన్న వ్యక్తి కనుక్కున్నాడు, డిఫైన్ చేయడం జరిగింది. సో అతని పేరుతోనే అతను కొన్ని లాగరిథం బేసిస్తో ఇచ్చారనమాట. ఓకే, సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ 6.3, 5.2 అని అట్లా ఉంటుంది లాగరిథమిక్ స్కేల్లో. ఆ స్కేల్లోనే టోటల్గా ఉన్నది. చూడండి, ఒక స్కేల్లో ఒక యూనిట్ పెరుగుతుంది అంటే
10 టైమ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుంది అండ్ 31 టైమ్స్ ఆఫ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అనమాట. అంటే 5 నుంచి 6కి వెళ్ళాము అంటే 5లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో దానికి 31 టైమ్స్ 0.6లో ఉంటుంది అని చూస్తామన్నమాట. సో అది అయితే ఇండియాలో చూస్తే చూడండి, ఇండియా మొత్తాన్ని కూడా మనం జోన్ 1లో కాదు, జోన్ 2లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, జోన్ 3లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, జోన్ 4 అండ్ జోన్ 5 4 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సార్ జోన్ 1 ఎందుకు పెట్టలేదు? జోన్ 1 అంటే అసలు నో ఇల్ ఎఫెక్ట్, బట్ జోన్ 5 ఈజ్ ది మోస్ట్ హజార్డస్ ఆర్ డేంజరస్ జోన్ అని చూస్తాము. మోస్ట్ హజార్డస్ జోన్గా జోన్ 5ని చూస్తాం, జోన్ 2ని లీస్ట్ ఎఫెక్టెడ్గా చూస్తాం. నో ఎఫెక్టెడ్ అనేది ఏ ల్యాండ్ కూడా ఉండదు కాబట్టి అసలు ఎక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎర్త్క్వేక్ రాదు అని ఎక్కడ కూడా చెప్పలేము కాబట్టి జోన్ 1 అనేది పెట్టలేదు. అందుకే జోన్ 2, 3, 4, 5 అని పెట్టడం జరిగింది. జోన్ 5 ఈజ్ ది మోస్ట్ హజార్డస్, జోన్ 2 ఈజ్ ది లీస్ట్ హజార్డస్ అని చూస్తాము. అయితే మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఎర్త్క్వేక్కి పెట్టగలమా అంటే మనకి ముందుగానే తెలిసేటట్టు ఏమైనా చేయగలమా అంటే ఒకసారి చూడండి, ఇట్ ఈజ్ నియర్ ఇంపాసిబుల్. అసలు ఎర్త్క్వేక్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం అని చెప్తున్నారు. బట్ అయితే మనం కాస్త సఫిషియెంట్ మెషర్స్ అనేవి తెలుసుకున్నాము ఆర్ మెటీరియల్ ప్రాపర్టీ అనేది చేంజ్ చేసాము అంటే కాస్త వరకు మనం రెసిలియన్స్ అనేది పెంచగలము. ఓకే, రెసిలియన్స్ అంటే ఎఫెక్ట్ అనేది తక్కువ అయ్యేటట్టు మనం పెంచగలము అని చెప్తున్నారనమాట. ఓకే, సో దీంతో మనం చాలా వరకు క్రైసిస్ని మేనేజ్ చేయగలము అని చెప్తున్నారు. చాలా ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడంతో హ్యూజ్ డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. ఈ హ్యూజ్ డ్యామేజెస్ అనేవి చాలా వరకు మనం బ్యాక్కి రావడానికి, మళ్ళీ ముందుగా యథాస్థితికి రావడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి రెసిలియంట్ మెషర్స్ కూడా కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అనేవి చేస్తే ఎక్కువ లాస్ లేకుండా కూడా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జపాన్లో చూసుకున్నట్టయితే జపాన్లో రెగ్యులర్ బేసిస్ మీద ఎర్త్క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవునా? సో అందుకనే వాళ్ళు సిమెంట్ స్ట్రక్చర్ నుంచి వుడెన్ స్ట్రక్చర్కి వెళ్ళారు. వుడెన్ స్ట్రక్చర్లో లాసెస్ అనేవి తక్కువ, కమర్షియల్గా తక్కువ లాసెస్ ఉంటాయి అండ్ హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని మనం చూస్తాం. ఓకేనా? సో దీంట్లో ఆర్టికల్లో మనం టోటల్గా జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్ అండ్ అప్లికేషన్ పర్స్పెక్టివ్లో కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగిందమ్మా. సో చూసారు కదమ్మా, ఆర్టికల్స్ అన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది, రైట్? సో ప్రతి మా ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని ఎప్రిషియేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో లైక్ బటన్ని హిట్ చేయండి అమ్మా అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మీరు షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకేనా? క్లాసెస్ ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఒకసారి మళ్ళీ చూడండమ్మా, ఒక్కసారి చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని రావడం జరిగింది ఫర్ యూపీఎస్సీకి అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని రావడం జరిగింది. మనకి ఇక్కడ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ ఎస్ఏ పేపర్ కానీ GS 1 to 4 అన్నీ కూడా కవర్ అవుతాయి. డైలీ బేసిస్ మీద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ అవుతుంది, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ డైనమిక్ పార్ట్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ అన్నీ కూడా జరగడం ఉంటుంది. మనకి టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే మీరు చూస్తే ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే. మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. అందరూ కూడా కేవలం 1 year అలా ఇస్తారు, బట్ మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాం. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకుందామా. అండ్ ఇక్కడ చూడండి మనం ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ నేను దగ్గర నుంచి డీల్ చేస్తానమ్మా. మీకు డైలీ బేసిస్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ మీకు అది కరెంట్ అఫైర్స్ మొత్తం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కవర్ చేయడం జరుగుతుంది. MCQs కూడా క్యూరేటెడ్ కంటెంట్ ఫ్రమ్ కేవలం ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ నుంచి ఆర్టికల్స్ తీసుకొని కవర్ చేయడం వలన మీకు టోటల్గా మొత్తం కవర్ అవుతుంది.
సో యోజన కానీ కురుక్షేత్ర కానీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్ అవుతుంది. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది, వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇస్తారు, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ ఇస్తారు. అయితే మీరు ఇప్పుడు ఇది తీసుకుంటే మీకు ఈ 15th లోపల తీసుకుంటే టెస్ట్ సిరీస్ అనేవి కంప్లీట్గా మీకు ఫ్రీ వస్తుందమ్మా. టెస్ట్ సిరీస్ అనేవి కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. సో వెంటనే చూడండి, ఇది కేవలం 10,000 రూపీస్కే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఫీజ్ 10,000, ఈ కరెంట్ అఫైర్స్ ఫీజ్ 10,000, ఇక్కడ మీకు 10+10 కేవలం 15,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. లేదు ఆఫ్లైన్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలంటే 15+10 25 కదమ్మా, కేవలం అది 20,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వెంటనే కూడా ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది ఇమ్మీడియట్గా చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.